ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంచి వక్త. నేను వాళ్ళకి చేశా, వీళ్ళకి చేశా, నేను వాళ్ళకి క్లాసులు చెప్పానని చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని సూటిగా అడుగుతున్నాం. ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తుంటే లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తెస్తుంటే ఏనాడైనా పొగిడాడా? లేదా దాని గురించి ఏనాడైనా జనాలకి చెప్పాడా? చెప్పడం. ఇతన్ని పేటీఎం అంటే తెగ బాధపడిపోతున్నాడు. మేము పేటీఎం అని మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేమంటలా, నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి సాధారణ జనం అంటున్నారు. ఎందుకు అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో ఒక 5-6 మంది వెళితే ప్రతిపక్ష హోదా పోయింది చంద్రబాబు నాయుడు గారిని చెప్పినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు జగన్ రెడ్డికి చెప్పలేడా? మరి అంటే వైఎస్ఆర్సీపీ చేసే ఆటలు నాటకాలు మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తానా అంటే తందానా అంటాడు. కానీ తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి పనుల గురించి మొచ్చుకొక్క మంచి మాట చెప్పడం. ఏం మాట్లాడుతున్నారు నాగేశ్వరరావు గారు? అందుకని మిమ్మల్ని అనాల్సి వస్తుంది అందరూ. మేము అడుగుతున్నాం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, మీరు నిజంగా రాజకీయ విశ్లేషకుడై జనాలకి మంచి చేయాలని ఉద్దేశం ఉన్నా, మేము పక్క రాష్ట్రంలో ఉన్న మీకు ఇక్కడ పని ఏందని మేము అడగం. ఎందుకు అడగమంటే మీరేదో కామించుకొని చెప్తున్నారు. మీరు భారతదేశంలో ఉన్నారు, మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయొచ్చు, మంచి చేసినప్పుడు కూడా చెప్పాలి కదా. అరే మంచికి ఒక్క మాట చెప్పరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఎందుకని అని మేము అడుగుతున్నాం. నాగేశ్వరరావు గారు, మీరు ఇప్పటికైనా సరే మీరు జ్ఞాన చెట్టు కింద ఉండి మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. మీరు జ్ఞానే, కానీ అజ్ఞానమైన మాటలు మాట్లాడుతూ జగన్కి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి పని చేస్తున్నట్లు ఉంది కాబట్టి మేమందరం అడుగుతున్నాం. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తాడు, ఒక ఆటో డ్రైవర్ చెప్పాడని చెప్పి రూరల్లో ఇంకా జగన్కే ఓట్లు ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు చెప్పండి? అంటే మీరు మాట్లాడే మాటలకి అదొక పెద్ద స్టాండ్ ఏమైనా ఉంటుందా? నిన్న క్షమాపణ చెప్పారు, ఏడో ఢిల్లీలో అమిత్ షా గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డిని లోపలేయమన్నారని చెప్పారు. మళ్ళీ ఆ సోర్స్ సరిగా లేదన్నారు. అంటే మీరు అబద్ధాలే చెప్తారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు? ఒకసారి ఇక అయిపోయిందిలంటే వదిలేయమంటారా? మాట అనే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు జ్ఞాని అని బాగా ఫీల్ అవుతారు కాబట్టి. నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా కాదండి, ఉన్నది మాట్లాడటం నేర్చుకో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్తూ మేము ఇంకా ఇంతకన్నా దిగజారి మీ గురించి మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఒకసారి మీరు 2014 నుంచి 19 దాకా మీ లైవ్ డిబేట్లు చూసుకోండి. తెలుగుదేశం పార్టీ మీద ఎలా ఏడ్చారో చూడండి. 2019 నుంచి 24 దాకా ఎక్కడికి పోయారో తెలీదు. ఒక్కరోజు కూడా జగన్ మీద పల్లెత్తి మాటల వైఎస్ఆర్సీపీ దాడులు, అన్యాయాలు, కుట్రలు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన, రాష్ట్రానికి రాజధానికి ఇచ్చిన రైతుల్ని బూటుకాళ్ళతో తన్నినా ఎప్పుడూ మాట్లాడలా మీరు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి కూడా ఏం మాట్లాడతారు? అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, లోపలేయమన్నారు, ఒక డ్రైవర్ని అడిగితే ఎట్లా అన్నారు. ఇవన్నీ చెప్పమాకండి, సోది మాటల్లాగా ఉన్నాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మేము చెప్తున్నాం, నీవు డిబేట్లకు రా, ఉన్నది మాట్లాడు, లేదంటే లైవ్ డిబేట్లకు రా, మేము చేసిన అభివృద్ధి చెప్తాం. ఇంకా నేనేదో మేమంటే మిమ్మల్ని ఏమనంటే మీరు ఏదో చెబుతారు. మీరు చేసేది అదేనయ్యా, జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేస్తారు. ఇందులో సచ్చే లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఉన్న నిజాలు మాట్లాడు తప్పితే ఇలాంటి వంకర మాటలు, తింకర మాటలు మాట్లాడొద్దని నాగేశ్వరరావు గారికి చెప్తున్నాం. డిఎస్సి మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు, తప్పుడు రాతలు రాస్తున్న సాక్షి యాజమాన్యానికి మేము అడుగుతున్నాం. 2019లో ఎలక్షన్ ముందు జగన్ రెడ్డి పీఆర్సీ ఇస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, డిఎస్సి ఇస్తానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర, ప్రభుత్వ యువకుల దగ్గర ఓటులు దండుకొని ఒక ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క పీఆర్సీ అయిలా, ఒక డిఎస్సి అయిలా. నువ్వా ఈరోజు మాట్లాడుతుంది? భారతీరెడ్డిని అడుగుతున్నాం. జగన్ రెడ్డి, భారతీరెడ్డి ఇద్దరు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పడానికి మేము ఏమీ సంకోచించట్లా. సుమారు 16,000 మంది ఉద్యోగం డిఎస్సి నియామకాలు జరిగి వాళ్ళు కష్టపడి చదువుకొని పాస్ అయి 45 రోజుల్లో మేము డిఎస్సి కాల్ఫర్ చేసి
వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు 45 రోజులను ఇచ్చాం. అది మా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు. మడం తప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డిలో కాదు. ఈ డిఎస్సి మీద మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్న మీ మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది పిన్నికి తల్లికి పెట్టలేనోడు పిన్నికి ఏదో పెట్టిందని ఏదో సామెత ఉంది. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు. మేము సాక్షి యజమానానికి కూడా అడుగుతున్నాం భారతిరెడ్డి గారిని. భారతిరెడ్డి గారు తప్పుడు వార్తలు ఇంకా రాస్తే జనము చూసే పరిస్థితి కాదు. మీది ఆల్రెడీ బజ్జీలు పొట్లాలకు మిగిలిపోయింది. సాక్షి కరపత్రికల తయారైంది. అబద్ధాల సాక్షి, అది అసాక్షి దాని పేరు. అవి ఇంకా నిజం చేస్తూ మీరు డిఎస్సి మీద రాస్తున్న రాతలకి జనాలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు వచ్చినాయి. ఆ ఒక్క సీటు కూడా వచ్చిద్దో లేదో తెలియదు. సిగ్గులేని మాటలు. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కట్టిపెట్టాలి. మీ నాయకుడు ఒక్క డిఎస్సి కూడా ఎలగబెట్టలేని వాడు. మా నారా లోకేష్ బాబు గారిని చూసి ఈర్ష్య. నారా లోకేష్ బాబు గారంటే భయం. నీతి నిబద్ధతకి న్యాయానికి ధర్మానికి తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కులు. అసాక్షి అబద్ధాలకి, శవాల మీద రాజకీయాలు చేయటానికి, సంతకాల సేకరణ చేయటానికి, రాష్ట్ర ప్రజలను దోచుకోవటానికి ఉంచుకోవటానికే వైఎస్ఆర్సీపీ బ్యాచ్. డిఎస్సి మీద మీ అద్భుతమైనటువంటి కలాపాలు, అబద్ధాలు చెప్పటం మానేయాలని పేటీఎం నాయకులకి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చెప్తున్నాం. డిఎస్సి మళ్ళీ ఇస్తున్నాం, రాసుకోండి. డిఎస్సితో మళ్ళీ మీ నోరు మూతలు పడతాయని కోరుకుంటున్నాను.